హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచ్ రెడ్డి. ఈ రోజు మన గుప్పడందమాన్ సీరియల్ గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. అట్ ది సేమ్ టైం ఏంటంటే గుప్పడందమాన్ సీరియల్ యాక్ట్ చేసిన ముఖేష్ గౌడ గారు అయితే అదేంటంటే గీతా గోవిందం సినిమాతో యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా రన్ అవుతుందా లేదంటే ఆగిపోతుందా, సో ఆ సినిమా టీం ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అనే విషయం గురించి అయితే వీడియో డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా తెలుగు సీరియల్ చూసుకుంటే గుప్పడందమాన్ సీరియల్ అయితే చాలా బాగుండేది ఒకప్పటి వరకు. ఎందుకంటే గుప్పడందమాన్ సీరియల్ అయితే మాత్రం రిషి వసుధర వీళ్ళిద్దరు క్యారెక్టర్లతో బాగా అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేయగలిగారు. అండ్ ఫాదర్ క్యారెక్టర్ అండ్ మదర్ క్యారెక్టర్ వీళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. కాబట్టి ఇంకా సీరియల్ అంటే చాలా బాగా వెళ్ళింది. సో ఆ సీరియల్ యాక్ట్ చేసినటువంటి ముఖేష్ గౌడ గారికి అయితే ఒక సినిమా అవకాశం రావడం వల్ల ఏంటంటే ఆ సీరియల్ అనేది బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది ఫీల్ అయ్యారు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే గుప్పడందమాన్ సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా యాంటీ ఫ్యాన్స్ గా తయారయ్యారు అనమాట. సో రిషి వసుధర క్యారెక్టర్ కి అయితే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ అయితే అందుకున్నారు అనమాట. సో అలాంటి ఫ్యాన్స్ అందరి ముందు అయితే కొంతమంది ఫ్యాన్స్ అయితే మాత్రం ముఖేష్ గౌడ గారిని ఆయన చేయించిన సినిమాని అండ్ డైరెక్టర్ ని అండ్ హీరోయిన్ సో వీళ్ళందరినీ అయితే టార్గెట్ చేసి అయితే చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. సో ఆ విషయం గురించి అయితే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ముఖేష్ గౌడ గారు సినిమాలో యాక్ట్ చేస్తున్న విషయం అయితే చాలా మందికి తెలిసిందే. సో చాలా మంది సీరియల్ ఫ్యాన్స్ అయితే మాత్రం దానికైతే జీర్ణించుకోలేకపోతున్నారు. సో యాక్టర్ అయినా డైరెక్టర్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ప్రతిసారి మైండ్ లో ఉన్నది ఒకటే, ఒక సినిమాని చేయాలి, ఒక సినిమాని డైరెక్ట్ చేయాలి, ఒక సినిమాలో యాక్ట్ చేయాలి, ఒక సినిమా హీరో అవ్వాలి లేదు సినిమా విలన్ అవ్వాలి అన్న దాంట్లో ఉంటారు తప్ప సీరియల్ అనే ఉండిపోవాలి అని మాత్రం ఎవరు అనుకోరు. సో కొంతమంది అయితే అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకైతే సేఫ్టీ అనమాట. సో 365 days కి కూడా సో ఈ సీరియల్ చేస్తే చాలు, సో ఇన్కమ్ సోర్స్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి చాలా మంది అయితే అదే సీరియల్ ఉండిపోతారు. కొంతమంది అయితే లైఫ్ ని రిస్క్ చేసి కూడా సీరియల్ మంచి పేరు వచ్చినప్పటికీ కూడా కొంతమంది అయితే సినిమాలకు వెళ్ళాలి అనే ఆలోచనతో వచ్చి వాళ్ళ ముందడిగేయడం జరుగుతుంది. సో అలా ఎప్పుడైతే రిస్క్ చేశారో ఆ టైంలోకి వచ్చేటప్పటికి సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది అయితే సో వాళ్ళందరి దృష్టిలో కొంచెం నెగిటివ్ అయిపోతారు. కానీ అయినంత మాత్రాన సరే వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు సీరియల్ యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా ఇప్పుడైతే సూపర్ డూపర్ హిట్స్ కొట్టి సూపర్ స్టార్స్ అయ్యారు అన్నమాట చాలా మంది. సో అందులో ముఖ్యంగా చూసుకునే యష్ అనమాట. KGF సినిమా అందరికీ తెలిసిందే, Part 1 Part 2 కూడా సో ఎంత బేవచ్చిన హిట్ అయింది మన అందరికీ తెలిసిందే. సో అలాంటి KGF సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన యష్ గారు అయితే మాత్రం ఒకప్పుడు సీరియల్ యాక్ట్ చేసేవారు అనమాట. సో మోస్ట్లీ చెప్పాలి చాలా స్ట్రగ్లింగ్ యాక్టర్ ఉన్నప్పుడు సీరియల్ యాక్ట్ చేశారు. సో ఆ తర్వాత తనకు మూవీ అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత సీరియల్ వదిలేసి మూవీస్ లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కన్నడ హీరోలో వన్ ఆఫ్ ద టాప్ హీరో సూపర్ స్టార్ కూడా. సో కన్నడ మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్ అయ్యారన్నమాట. ఇంకా షారుఖ్ ఖాన్ గురించి కూడా మాట్లాడుకుంది. షారుఖ్ ఖాన్ గారు అయితే ఫస్ట్ కెరియర్ స్టార్టింగ్ లో అయితే మాత్రం ఆయన సీరియల్ యాక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో అలాంటి సీరియల్ యాక్ట్ చేసిన ఆయన బాలీవుడ్ కి బాద్షా అయ్యారు. సో అలా ఎందుకు అయ్యారంటే వాళ్ళు రిస్క్ చేశారు కాబట్టి అయ్యారు. సుశాంత్ సింగ్ రాజ్పూత్ కూడా చెప్పాలంటే ఆయన కూడా సీరియల్ యాక్టర్ అనమాట. బట్ చనిపోయారు కానీ బట్ మోస్ట్లీ చెప్పాలంటే మాత్రం ఆయన సూపర్ డూపర్ హిట్ కొట్టి మంచి ఫేమ్ లో ఉన్నారు అనమాట, మంచి ఫామ్ లోకి వచ్చారు. చూసినట్లయితే ధోని సినిమా చూసిన తర్వాత అయితే ధోని సేమ్ ధోని లాగే యాక్ట్ చేశారు అనమాట. సో అంత కెరియర్ అనేది చాలా దూసుకెళ్ళిపోయిన టైంలో అన్ఫార్చునేట్ ఆయన చనిపోవడం జరిగింది. సో ఆ కారణంగా అయితే మాత్రం ఆయన కెరీర్ అనేది ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయినా సరే సూపర్ స్టార్ గానే ఎండ్ అయింది తప్ప అది తక్కువ చేయలేదు. సో ముగ్గురు కెరీర్ లాగా మాత్రం కాదు, తమిళ ఇండస్ట్రీలో చూసుకున్న శివకార్తికేయన్ కూడా అలాగే టీవీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, బెస్ట్ యాక్టర్ కూడా అయ్యారు అనమాట. కానీ ఎదగాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మన ఫ్యాన్స్ కానీ గట్టిగా సపోర్ట్ చేస్తారు అనమాట. సో అలాంటి గట్టిగా ఎప్పుడైతే సపోర్ట్ చేస్తారో ఎదగగలిగే ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎదగాలని అనుకుంటారు కదా. సో ముఖేష్ గౌడ గారు కూడా అంతే, సీరియల్ యాక్ట్ చేసిన మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. సో ఇప్పుడు ఆయన అయితే మూవీస్ లోకి వెళ్ళాలనుకున్నారు. సో మూవీస్ లోకి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా మంది ఫ్యాన్స్ అయితే మాత్రం సో కొంతమంది అయితే యాక్సెప్ట్ చేశారు, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది అయితే మాత్రం ఆయన మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడంలో మనం చూసుకున్నట్లయితే ముఖేష్ గౌడ్ గారు మాత్రమే టార్గెట్ చేయట్లేదు. సో అందులో హీరోయిన్ గా చేసినటువంటి ప్రియాంక శర్మ గారిని కూడా టార్గెట్ చేయడం జరిగింది. ముఖేష్ గౌడ గారు అండ్ ప్రియాంక శర్మ వీళ్ళిద్దరికి కూడా లింక్ చేసి వాళ్ళిద్దరు లవర్స్ కాబట్టి సో సీరియల్ వదిలేమని చెప్పిందని చెప్పేసి చాలా మంది అయితే చెప్పడం జరుగుతుంది. ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ చాలా మంది అయితే ట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఓపెన్ చెప్పాలంటే వీళ్ళిద్దరికి ఎలాంటి సంబంధం లేదు, జస్ట్ ఏంటంటే మూవీ హీరో హీరోయిన్ అంతే, అంతవరకే. సో ప్రియాంక శర్మ గారు అయితే లాస్ట్ టైం సినిమాలు తీశారు, బట్ అన్ఫార్చునేట్ అది ఆడలేకపోయింది. కానీ ముఖేష్ గౌడ గారు అండ్ ప్రియాంక శర్మ వీళ్ళిద్దరు కూడా అయితే కెరీర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రియాంక శర్మ అండ్ ముఖేష్ గౌడ్ వీళ్ళిద్దరిని కూడా లింక్ చేసి చాలా మంది అయితే మాత్రం నెగిటివ్ గా పోస్టులు పెట్టడం జరుగుతుంది. చాలా మంది అయితే మాత్రం వీళ్ళిద్దరు చనిపోయినట్టుగా కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే మాత్రం ఇవన్నీ అంటే చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతుంటారు. సో అలాంటప్పుడు మీరు చేసిన కామెంట్స్ కానీ ఎలాంటప్పుడు మీరు చేసిన ట్రోలింగ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ ట్రోలింగ్స్ అన్ని కూడా చూసినట్లయితే మూవీ టీమ్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అండ్ మూవీ టీం ఒకటే కాదు, వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ హీరోయిన్లు ఫోటోలు పెట్టి వీళ్ళైతే చనిపోయారు అన్నట్టు కూడా చాలా మంది అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదైతే చాలా రాంగ్ అనమాట. అండ్ మీలో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, సో వాళ్ళు చాలా మంది అయితే మాత్రం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే మాత్రం యాంటీ ఫ్యాన్స్ గా తయారయ్యి కావాలంటే
వీళ్ళకి ఒక సోషల్ మీడియాలో ఒక ఫేమ్ కోసం లేదంటే వాళ్ళ ఫాలోవర్స్ కోసం సబ్స్క్రైబ్స్ కోసం మాత్రం సో ఇలాంటి చెత్తనంతా కూడా తీసి వీడియోలు చేసి వాళ్ళైతే వైరల్ చేద్దామని చూస్తున్నారు. ఇంకా ఫైనల్ గా మాట్లాడుకుంది అయితే మాత్రం రుద్ర గారు మాట్లాడుకోలే. రుద్ర గారు అయితే మాత్రం ఈ సినిమాలో డైరెక్ట్ గా చేశారన్నమాట. అండ్ ఈ సినిమా డైరెక్ట్ చేసినప్పుడు అయితే వీళ్ళకి ఎలాంటి మూవీ అవగాహన లేకుండానే వచ్చేసారు అని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారు. సో ఈ చాలా మంది అయితే మాత్రం ఇదైతే రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చాలా షార్ట్ ఫిల్మ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే అండ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ కూడా చేయడం జరిగింది. సో అలాంటి మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ ని కూడా చాలా మంది అయితే టార్గెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి నెగిటివ్ థింగ్స్ అన్నిటి కూడా వీళ్ళందరూ క్యారీ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సినిమా మీద అయితే ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి నెగిటివ్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ స్టాప్ చేయండి. ఎందుకంటే మీరు స్టాప్ చేస్తే కానీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, ఒక మంచి ప్రోడక్ట్ని అయితే మీకు చూపించగలుగుతారు. అండ్ మూవీకి అయితే నిజంగా చాలా మైనస్ అవ్వబోతుంది. ఎందుకంటే మీరు ఇలా చేస్తే మాత్రం, ఎందుకంటే ఒక ముఖేష్ గౌడ్ గారు ఫ్యాన్స్ అయ్యి ఉండి కూడా, ఒక జెన్యూన్ ఫ్యాన్స్, ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయ్యి కూడా మీరు ఇలా చేస్తున్నారు అనే విషయం అయితే మాత్రం నిజంగా చాలా రాంగ్. అండ్ జెన్యూన్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో నేనెందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే మాత్రం చాలా మంది అనుకుంటారు ఏంటంటే పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. ఇది ఎవరు మనీ ఇచ్చో లేదంటే ఇదేం చేయమని చెప్పట్లేదు, నాకు ఒక కృతజ్ఞత అనమాట. అండ్ ఎందుకంటే గుప్పెడంత మన సీరియల్ ముఖేష్ గౌడ్ గారు అండ్ వీళ్ళ వల్ల అయితే మన ఛానల్ అది చాలా గ్రోత్ అయిందని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ వచ్చింది కూడా ఈ కంటెంట్ మీద. సో నేనైతే వ్యూస్ కోసం చేయాలనుకుంటే మాత్రం ప్రతిసారి గుప్పెడంత మనసు అని చెప్పేసి ప్రతిరోజు ఒక వీడియో పెట్టినా ఖచ్చితంగా మనకైతే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అండ్ ఇన్కమ్ సోర్స్ లో కూడా చూసుకున్నట్లయితే మీ 10-20 వీడియోలు చేయక్కర్లే, ఈ ఒక్క వీడియో చేసినా చాలు. ఎందుకంటే 10 వీడియోలు 20 వీడియోలు చేసినా సరే ఈ ఒక్క రెవెన్యూ మొత్తం దీనికి వస్తుంది. బట్ అయినప్పుడు కూడా మీ వ్యూస్ కోసం చేయట్లేదు. సో ఎందుకంటే మీకు జెన్యున్ గా ఒక మంచి రివ్యూ ఇవ్వాలనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్గా సీరియల్ అనేది అంతగా ఆశించినంత విజయం సాధించలేనప్పటికీ కూడా సో ఆ కారణం అయితే మాత్రం నేనైతే రివ్యూస్ అనేది స్టాప్ చేయడం జరిగింది. బట్ ఇది ఎందుకు చేశానంటే మాత్రం ఇది ముఖేష్ గౌడ గారికి వాళ్ళ టీంకి జరుగుతున్న అన్యాయం గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియో చూసిన తర్వాత కూడా మీలో చాలా మంది కూడా నన్ను ట్రోల్ చేస్తారని తెలుసు. బట్ అయినప్పటికీ కూడా నేను వీడియో చేయడం గల రీజన్ ఏంటంటే నేను కూడా జెన్యున్ ఫ్యాన్ కాబట్టి నేను కూడా ఈ మన ఛానల్ ఎంత పెద్ద గ్రోత్ అయిందంటే వాళ్ళ వల్ల కూడా అయిందని చెప్పి అనుకుంటున్నా. సో ఆ కృతజ్ఞత వల్ల అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ముఖేష్ గౌడ్కి నేను కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ కాబట్టి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. నేనైతే ఆ మూవీ టీంకి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. సో మీలో కూడా జెన్యున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం నాకు సపోర్ట్ చేయండి. నాకు కాదు, ఆ మూవీ టీం అందరికీ సపోర్ట్ చేయండి. ఆ నెగిటివ్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకి తిప్పి కొట్టేలా చూడండి. అండ్ ఆ నెగిటివ్ స్ప్రెడ్ చేసిన వాళ్ళందరికీ కూడా అయితే మాత్రం చెప్పాలనుకుంది ఏంటంటే నథింగ్ అబ్బా, ఓపెన్ మాట్లాడుతున్నా, నథింగ్. ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వబోతుంది ఆ సినిమా అయితే నాకు మాత్రం అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ముఖేష్ గౌడ గారికి అయితే మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం గురించి కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీరు నిజంగా సపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో మాత్రం ఖచ్చితంగా వైరల్ అయ్యేలా చూడండి. సో ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తగిలేలా చూడండి. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పంచంద్రెడ్డి. బాయ్, జై హింద్. సో ఈ ట్రోలింగ్స్ అన్ని కూడా చూసినట్లయితే మూవీ టీంకి చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. అండ్ మూవీ టీం ఒకటే కాదు, వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ హీరోయిన్లు ఫోటోలు పెట్టి వీళ్ళైతే చనిపోయారు అన్నట్టు కూడా చాలా మంది అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదైతే చాలా రాంగ్ అనమాట. అండ్ మీలో చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళు చాలా మంది అయితే మాత్రం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే మాత్రం యాంటీ ఫ్యాన్స్ గా తయారయ్యి కావాలంటే వీళ్ళకి ఒక సోషల్ మీడియాలో ఒక ఫేమ్ కోసం లేదంటే వాళ్ళ ఫాలోవర్స్ కోసం సబ్స్క్రైబ్స్ కోసం మాత్రం సో ఇలాంటి చెత్తనంతా కూడా తీసి వీడియోలు చేసి వాళ్ళైతే వైరల్ చేద్దామని చూస్తున్నారు. ఇంకా ఫైనల్ గా మాట్లాడుకుంది అయితే మాత్రం రుద్ర గారు మాట్లాడుకోలే. రుద్ర గారు అయితే మాత్రం ఈ సినిమాలో డైరెక్ట్ గా చేశారన్నమాట. అండ్ ఈ సినిమా డైరెక్ట్ చేసినప్పుడు అయితే వీళ్ళకి ఎలాంటి మూవీ అవగాహన లేకుండానే వచ్చేసారు అని చెప్పి చాలా మంది అయితే అనుకున్నారు. సో ఈ చాలా మంది అయితే మాత్రం ఇదైతే రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చాలా షార్ట్ ఫిల్మ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే అండ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిల్మ్ కూడా చేయడం జరిగింది. సో అలాంటి మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ ని కూడా చాలా మంది అయితే టార్గెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి నెగిటివ్ థింగ్స్ అన్నిటి కూడా వీళ్ళందరూ క్యారీ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సినిమా మీద అయితే ఎఫెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి నెగిటివ్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ స్టాప్ చేయండి. ఎందుకంటే మీరు స్టాప్ చేస్తే కానీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు, ఒక మంచి ప్రోడక్ట్ని అయితే మీకు చూపించగలుగుతారు. అండ్ మూవీకి అయితే నిజంగా చాలా మైనస్ అవ్వబోతుంది. ఎందుకంటే మీరు ఇలా చేస్తే మాత్రం, ఎందుకంటే ఒక ముఖేష్ గౌడ్ గారు ఫ్యాన్స్ అయ్యి ఉండి కూడా, ఒక జెన్యున్ ఫ్యాన్స్, ఒక హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయ్యి కూడా మీరు ఇలా చేస్తున్నారు అనే విషయం అయితే మాత్రం నిజంగా చాలా రాంగ్. అండ్ జెన్యున్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో నేనెందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే మాత్రం చాలా మంది అనుకుంటారు ఏంటంటే పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. ఇది ఎవరు మనీ ఇచ్చో లేదంటే ఇదేం చేయమని చెప్పట్లేదు, నాకు ఒక కృతజ్ఞత అనమాట. అండ్ ఎందుకంటే గుప్పెడంత మన సీరియల్ ముఖేష్ గౌడ గారు అండ్ వీళ్ళ వల్ల అయితే మన ఛానల్ అది చాలా గ్రోత్ అయిందని చెప్పొచ్చు. మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ వచ్చింది కూడా ఈ కంటెంట్ మీద.
సో నేనైతే వ్యూస్ కోసం చేయాలనుకుంటే మాత్రం ప్రతిసారి గుప్పుడంత మనసు అని చెప్పేసి ప్రతిరోజు ఒక వీడియో పెట్టినా ఖచ్చితంగా మనకైతే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అండ్ ఇన్కమ్ సోర్స్ లో కూడా చూసుకున్నట్లయితే మీ 10-20 వీడియోలు చేయక్కర్లే, ఈ ఒక్క వీడియో చేసినా చాలు. ఎందుకంటే 10 వీడియోలు 20 వీడియోలు చేసినా సరే ఈ ఒక్క రెవెన్యూ మొత్తం దీనికి వస్తుంది. బట్ అయినప్పటికీ కూడా మీ వ్యూస్ కోసం చేయట్లేదు. సో ఎందుకంటే మీకు జెన్యున్ గా ఒక మంచి రివ్యూ ఇవ్వాలనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్గా సీరియల్ అనేది అంతగా ఆశించినంత విజయం సాధించలేనప్పటికీ కూడా సో ఆ కారణం అయితే మాత్రం నేనైతే రివ్యూస్ అనేది స్టాప్ చేయడం జరిగింది. బట్ ఇది ఎందుకు చేశానంటే మాత్రం ఇది ముఖేష్ గౌడ గారికి వాళ్ళ టీంకి జరుగుతున్న అన్యాయం గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియో చూసిన తర్వాత కూడా మీలో చాలా మంది కూడా నన్ను ట్రోల్ చేస్తారని తెలుసు. బట్ అయినప్పటికీ కూడా నేను వీడియో చేయడం గల రీజన్ ఏంటంటే నేను కూడా జెన్యున్ ఫ్యాన్ కాబట్టి నేను కూడా ఈ మన ఛానల్ ఇంత పెద్ద గ్రోత్ అయిందంటే వాళ్ళ వల్ల కూడా అయిందని చెప్పి అనుకుంటున్నా. సో ఆ కృతజ్ఞత వల్ల అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ముఖేష్ గౌడ్కి నేను కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ కాబట్టి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. నేనైతే ఆ మూవీ టీంకి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. సో మీలో కూడా జెన్యున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం నాకు సపోర్ట్ చేయండి. నాకు కాదు, ఆ మూవీ టీం అందరికీ సపోర్ట్ చేయండి. ఆ నెగిటివ్ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకి తిప్పి కొట్టేలా చూడండి. అండ్ ఆ నెగిటివ్ స్ప్రెడ్ చేసిన వాళ్ళందరికీ కూడా అయితే మాత్రం చెప్పాలనుకుంది ఏంటంటే నథింగ్ అబ్బా, ఓపెన్ మాట్లాడుతున్నా నథింగ్. ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వబోతుంది ఆ సినిమా అయితే నాకు మాత్రం అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ముఖేష్ గౌడ గారికి అయితే మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారనే విషయం గురించి కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీరు నిజంగా సపోర్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో మాత్రం ఖచ్చితంగా వైరల్ అయ్యేలా చూడండి. సో ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తగిలేలా చూడండి. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పంచంద్రెడ్డి. బాయ్. జై హింద్.